సజీవుడు ఉన్నది. మొదటి నుంచి మీరు అంటే దైవలోకంలో ఉన్నప్పుడు మొత్తం అంటే శివస్మరణమే చేసేవాళ్ళ అసలు ఎట్లా? గురునామ స్మరణ ఎక్కువ. అంటే ఏ దేవుడిని ఎక్కువ మీరు? శివుడిని. ఎందుకు శివుడినే ఎక్కువగా? సాధువులు కానివ్వండి, నాగ సాధువులు కానివ్వండి, అఘోరాలు కానివ్వండి, మీలాంటి గురువులు అంటే మీలాంటి యోగిలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎక్కువగా శివస్మరణ, ఈ శివుడికి సంబంధించిన ధ్యానం కానివ్వండి, కంప్లీట్గా ఎందుకు ఎక్కువ శివుడితోటే ముడిపడి ఉంటారు? సర్వం శివుడే నాయన, సర్వం శివుడే. శివుని ఆజ్ఞ లేనిది చీమైన కదలదు, చిన్న కర్ర అయినా మనం లేపలేము కదా. గాలి పోతే ఏం లేపగలము? బాడీతో ఏం లేపగలము? ఆ గాలితోనే కదా అంతా. కనుక శివుడే సాక్షాత్. ప్రతి ఒక్క సాధు కూడా శివభక్తుడే. కాషాధారణ చేసిన వాళ్ళంతా శివభక్తులే ఎక్కువ శాతం ఉంటారు అన్నమాట. ఒక్క జ్యోతి నుండి 12 జ్యోతిర్లింగాలుగా ఏర్పడ్డాడు శివుడు. జ్యోతి స్వరూపుడు ఆయన, సాక్షాత్ నిజానికి జ్యోతి స్వరూపుడు. ఓకే, మీరు ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, హిమాలయాలకు కానివ్వండి, కేదార్నాథ్ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా మనకు వీళ్ళంతా అంటే ఋషులు, మునులు, అఘోరాలు, సాధువులు, నాగ సాధువులు వీళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు కుంభమేళ పైన కానీ. సో వీళ్ళందరినీ చూసినప్పుడు మొదటిసారిగా మీకు ఏమనిపించింది అప్పుడు? ఏంటి వీళ్ళంతా అని? వాళ్ళకున్న ఆనందం మనకు లేదు కదా అనిపించేది. ఆనందపడే వాళ్ళు చాలా ఆనందం ఉంటుంది, వాళ్ళకి ఏది లోటు లేదు కదా. సంతోషంలో మునిగితేనే వాళ్ళ అదంతా సత్పురుషులంతా. ఈ సాధుకున్నంత సంతోషము సంసారికి ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి సంతోషించేవాడిని. వాళ్ళనే కావాలి, నేను వాళ్ళనే కావాలనుకునేవాడిని. కానీ రాజయోగం నాది కాబట్టి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకంతా కుటుంబాన్ని పోషిస్తూ అందరిని చూస్తూ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకంతా సేవ చేయడము రాజయోగి తత్వం అన్నమాట. ఓకే, సో మీరు అంటే కేదార్నాథ్ వెళ్ళినప్పుడు కానివ్వండి, ఈవెన్ కాశీకి వెళ్ళినప్పుడు కానివ్వండి, చాలామంది అఘోరాలు, నాగసాధువులు ఉంటారు కంప్లీట్గా అర్ధనగ్నంగా. కొందరైతే కనీసం దుస్తువులు కూడా ధరించారు, అర్ధనగ్నంగా కంప్లీట్గా బూడిది రాసుకొని ఉంటారు. శవాలని కాలుస్తుంటారు. వీళ్ళందరినీ చూసినప్పుడు అంటే వారితో మీరు ఎప్పుడైనా మాట్లాడడం కానివ్వండి, అదంతా చూస్తున్నప్పుడు ఏమనిపించింది? మీ అనుభవం ఏంటి వాళ్ళతో? అనుభవం కాదు, సత్యార్చంద్ర ఘాట్లో ఇప్పటి వరకు కూడా నేను కూడా శవాలు కాలుస్తాను. పోయినప్పుడల్లా 12 శవాలు కాల్చే వస్తాను. నా శిష్యుడు ఉన్నాడు అక్కడ, కాలబాబా. ఎందుకట్లా? వాళ్ళ దగ్గర నాకు అది చేయాలనిపించేది. నాయన ఆ భస్వం పూసుకోవాలి, ఆ గంగా నది స్నానం చేయాలి, ఆ భస్వం పూసుకోవాలి. కాలిన శరీరం భస్మం, శివభస్వం. అవును, నిజమైన చెబుతుంది అదే కదా. కాశీ లోపల బ్రహ్మముహూర్తం లోపల భజంత్రి తోట మణికంఠిక ఘాటు నుంచి శివభస్వాన్ని తీసుకెళ్లే ఈ శివరాత్రికి అభిషేకం జరుగుతుంది నాయన. అది లేకపోతే కాదు కదా. కాలిన భస్మం, శివభస్వము లేనిది అభిషేకమే లేదు కాశీలో. అవునా? బ్రహ్మముహూర్తంలో తీసుకొని పోయేది మణికంఠిక ఘాటు నుంచి. అది లేనిది అభిషేకమే లేదు కదా. ప్రతి నిత్యం కొండపోయి అక్కడ శివభస్వంతో అభిషేకం జరుగుతుంది. సో అందుకే ఇక్కడ అంటే సాధువులు కానివ్వండి, అఘోరాలు కానివ్వండి, వీళ్ళందుకే ఆ భస్మం పూసుకొని కూర్చొని ఉంటారు. శివుడే భస్వాధారుడు కాదు ఆయన. ఓకే, భస్వాధారుడు ఆయన శివుడు. ఓకే, అంటే కథలుగా చెప్పుకుంటా ఉంటారు అఘోరాల గురించి. అంటే వాళ్ళు అంటే ఏదైతే చనిపోయిన శవాలను తింటారని చెప్పి, లేదంటే అది ఉంటదిగా పుర్రె, కపాలంలో తింటా ఉంటారు అంటారు. నేను కూడా తిన్నాను నరభక్ష మాంసం, కపాలంలో తిన్నాను నేను కూడా. అవునా? తిన్నాను, కపాలం తిన్నాను. సత్యార్చంద్ర ఘాట్లు ఉన్నన్ని రోజులు కపాలంలో తినేవాడిని. ఎట్లా తిన్నాను? ఉంటాయి కదా, తినొచ్చు కదా. కపాలం మనం ప్లేట్ ఎట్టుంటుందో కపాలం అంతే కదా. కపాలం అంటే తల గన్ననే కదా. కపాలంలో తిన్నాను ఎన్నోసార్లు. అందరు చాలా చదువుతారు. ఆ సాధు పురుషుని కూడా తీసుకో. ఒక రామదాస్ అంటారు, ఒక మహాయోగిని దగ్గర తపస్సు చేసిండు. ఆయన ఎన్ని మహిమలు చూసొచ్చిండు, ఎన్ని యాత్రలు చూసిండో అన్ని తీసుకో ఆయన గురించి. మహాయోగిని ఆమె సమాధి అయిపోయింది రామదాస్ వారు. ఆయన 2 సార్లు వెళ్ళిపోయొచ్చుండు మొనమొనని. ఎట్లా వచ్చిండో అది కూడా చెప్పుకోండి. ఆయన పోయొచ్చుండు. పోయినప్పుడు ఏమైనా కనిపించింది ఆయన తెలుసుకోండి, ఆయన గురించి తీసుకోండి. సో కపాలంలో అంటే జనరల్గా అక్కడ అంతా అఘోరాలు అంతా అట్నే తింటారా కపాలంలోనైనా? కపాలాలు ఎక్కువ ఉండేటివి ఆయన. ఇప్పటి వాళ్ళు అంతా నిజమైనటువంటి అఘోరీలు, నిజమైనటువంటి వాళ్ళు
సాధులు చాలా తక్కువ ఇప్పుడు మనకు అనిపించే మనం వేషధారణ చేసుకుంటే కాదు. కాశికి పోయిన పుణ్యము దొరకది కాషాయము ఎందుకురా, ఆశ పీశ శంభులు వదిలిన వాడే ఆత్మజ్ఞానిరా అన్నాడు నా గురువు. ఈ కాషాయం కట్టుకొని కాశీ వరకు పోతే పుణ్యం దొరకదు బిడ్డ, ఆశ అనేటి పాశాన్ని అనగదొక్కినప్పుడే ఆత్మజ్ఞాని నీవు. అది అనగదొక్కి కూర్చున్న వాళ్ళం ఆ గురువు బోధలో పుట్ట అలా వాళ్ళు చెప్పిన మాటలు శిరస వాయించుతూ ఇంత సంతోషాన్ని మేము అనుభవిస్తున్నాం. ఈ నరభక్ష మాంసాన్ని కూడా భుజిస్తారు అని చెప్పేసి విన్నాను. మేము భుజించలేము ఆయన. అఘోరాలు నిజంగా భుజిస్తారు? అది భుజిస్తారు నాయన, భుజించాక చూసినాం నాయన. ఎట్లా అండి అది? చనిపోయిన మనుషుల మాంసాన్ని భుజించడం? కాశీలో కాల్చి మామూలుగా ఎచ్చిపచ్చి కాల్చి కూడా గంగలకు దుబ్బేస్తుంటారు కొన్ని ఘాట్ల లోపల. అప్పుడే ఆ గోరీలు అక్కడ వచ్చిండ్రు ఆ రోజుల్లో కుంభమేళ సమయం లోపల. ఒక శివభక్షాన్ని భుజిస్తూ కూడా చూసినాం, కోసి తీసుకొని తింటున్నారు అక్కడ కూర్చొని. అట్లాగా వాళ్ళ వంశంలో కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళ ఋషుల్లో పుట్ట ఆ గోరీల్లో ఎవరైనా మరణించింది అనుకోండి, వాళ్ళు కూడా తల తీసుకొని గోర్లు ఇవి తీసేసి వాళ్ళ వంశంలో మనుషులు మేము భుజిస్తామని చెప్పి మాకు బోధించారు. మొత్తం మేము భుజిస్తున్నాయని మా దాంట్లో పోతే మట్టి పాలు చేయలేము మేము. అట్లా అది పాపం కాదా? పాపం కాదు, ప్రాణం తీస్తలేం కదా, మట్టి పాలు అయ్యేదే కదా. ఓకే, పాపం ఎట్లయితుంది? ప్రాణం ఉన్నంత వరకు చేసేదంతా పాపము. ప్రాణి వెళ్ళిపోయిందిగా, రేపు పాపం దుర్వాసన పాలయ్యేది కదా శరీరం. పాపం మనిషి శరీరాన్ని తింటే అది పాయిజన్ అంటారు. పాయిజన్ ఏం కాదు కదా, ఉప్పుగా ఉంటుంది అని చెప్తారు వాళ్ళు. మామూలు ఉప్పుగా ఉంటుంది కదా, టేస్ట్ అని చెప్పేవాళ్ళు. కాల్చుకొని తింటారు, తింటారు. ఓకే. కుంభమేళ అన్నారు ఇప్పటికి మీరు. కుంభమేళకు అంటే చెప్పకుండానే అఘోరాలు నాగసాధువులు తరలి గుంపులుగా వేల మంది వస్తారు. వచ్చేది మాత్రమే తెలుస్తుంది. అవును, పోయేది చెప్పేవాళ్ళు ఉన్నారా? లేదు. వస్తారు, అంతమంది కనబడతారు, సంఘాలు చూస్తుంటారు. ఎప్పుడు వస్తారు? కొద్ది దూరం కనబడతారు కంటి చూపు. ఆ వాళ్ళు ఎక్కడ మాయమైతే ఎట్లా పోతారు మరి చెప్పండి? వాళ్ళకి అటువంటి మహిమలు ఉంటాయి కదా. ఈ ఇంటర్వ్యూలో నా అనుభవాన్ని కూడా ఒకటి మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. గత శివరాత్రి అంటే మొన్న శివరాత్రి కాకుండా గత శివరాత్రి నేను రామలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన. ఇక్కడ హైదరాబాద్లో రామలింగేశ్వర స్వామి కీసరలో, ఉదయం అక్కడికి వెళ్ళి యథావిధిగా మా వాళ్ళంతా షూట్ చేసిర్రు, దర్శనం చేసుకున్నాము, కిందికి వచ్చేసిన, గుట్ట దిగి కిందికి వచ్చిన. మా వాళ్ళంతా షాపింగ్లు చేస్తారు. అవి ఒక బుద్ధుడిని కొంటుంటే ఇలాగే ఒక నాగసాధు వచ్చిండు. ఇలాంటి కాషాయం వేసుకొని అర్ధనగ్నంగా ఉన్నాడు, మొత్తం అర్ధనగ్నంగా ఉన్నాడు. సో ఒకటి ఇట్లా అది పట్టుకున్నాడు, ఒకటి అది ఉన్నది, మొత్తం రుద్రాక్షలు ధరించున్నాడు, త్రిశూలం ఉంది. సో డైరెక్ట్ నా దగ్గరికి వచ్చిండు, అక్కడి నుంచి వచ్చిండు, డైరెక్ట్ నా దగ్గరికి వచ్చిండు. హరహర మహాదేవ్ అన్నాడు. చెప్పండి చెప్పండి స్వామి అంటే, ఆయన నార్త్ ఇక్కడోడు కాదు. నాకు పూజ చేసుకోవడానికి నెయ్యి కావాలి, నాకు ఒక 100 రూపాయలు ఇస్తావా అన్నాడు. వెయ్యిలేమడగల, 100 రూపాయలు నెయ్యి కావాలి నేను శివుడికి చేసుకోవడానికి అని అడిగిండు. 100 రూపాయలు కదా అడిగింది కదా, దేవుడికి ఏదో తక్కువ తీసి ఇచ్చేసిన, ఎమ్మటే ఆలోచించాలి, వెంటనే తీసి ఇచ్చేసిన. అందుకనే నీ చేయి చాపు అన్నాడు. చేయి చాపిన, చేతుల నుంచి ఇట్లా అనేసరికి ఇటువంటి రంగు కుంకుమ చేతిలో పడింది. వెంటనే ఇట్లా చెంబులాగా ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి ఒక రుద్రాక్ష తీసిండు. ఇంతలా ఉంది అది రుద్రాక్ష, పెద్దది. ఆ రుద్రాక్ష తీసి చేతిలో పెట్టి కుంకుమ వేసిండు. నేను ఇంకా వెళ్ళిపోతున్నాడు. ఇక లేడు ఎడిపోయిండో కూడా తెలియదు, మాయమైపోయాడు. కొంచెం దూరంగానే ఆయన ఎవరి దగ్గరికి కూడా నా దగ్గరికి వచ్చిండు. నేనేం చేసినంటే వెంటనే అది ఒక పేపర్లో కుంకుమ పోసుకొని ఆ రుద్రాక్షను అలా పెట్టి పాకెట్లో పెట్టుకున్న, ఆ బుద్ధుడిని కొనుక్కొని వెళ్ళిపోయినాం. ఇట్లనే ఈ గుట్ట కిందంత దూరంకి వెళ్ళిపోయినాం పట్టుకొని. కారు అక్కడ ఉంది, ఇదే కారు కొత్తగా కొన్నప్పుడే, సంవత్సరం అయిందంతే. కిందికి పోగానే కారు స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ కావట్లే, ఫుల్ ఎండ కొడుతుంది. ఇదే ఎండాకాలం, మస్తు ఎండాకాలం. అయితే ఎండకు మరి అంత గాలి పడుతుంది కదా అని అనుకున్నట్లా కూడా వేరే వాళ్ళకి కాల్ చేస్తే కూడా అట్లనే అన్నారు, గాలికి ఇట్లా పట్టిందేమో, ఎండలో పెట్టినావు కదా అని. మళ్ళీ కొద్దిసేపు స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ కావట్లేదు. నా పక్కన ఇంకో వేరే యాంకర్ ఉంది. తను ఏమన్నదంటే, నీకు ఆయన ఇచ్చాడు కదా ఆ కుంకుమ రుద్రాక్ష, అది నీ జేబులు ఉంది కదా,
బహుశా అది నీ దగ్గర ఉండడం వల్ల కారు స్టార్ట్ కావట్లేదేమో, ఆయన ఏం మంత్రించి ఇచ్చాడో అది ఎందుకు తీసి పక్కన పడి, వద్దు పోయి ఇక్కడ చెట్టు మొదట్లో పెట్టుపో, అది ఉంచుకో అని చెప్తే టకటక కెమెరామెన్ తీసుకుపోయి చెట్టు మొదట్లో ఇక్కడ పెట్టిండు. అయినా స్టార్ట్ కావట్లేదు, అయినా కూడా స్టార్ట్ కావట్లేదు. ఓ 10 నిమిషాల తర్వాత ట్రాఫిక్ పోలీస్ వచ్చిండు. కార్ తీయరా సార్ కొంచెం అంటే, స్టార్ట్ కావట్లేదండి చాలాసేపటి నుంచి టైం అవుతుంది అంటే, అవునా మీరు సెకండ్ గేర్లో వేసి ఉంచండి, నేను వెనక నుంచి నెడతా, డక్క కొట్టండి, వంపే కదా వెళ్ళిపోతుంది అంటే ఆయన నెట్టిండు కొంచెం దూరం దాకా. నెట్టేసరికి టక్కున స్టార్ట్ అయింది. ఇంకా నేను అట్నే వెళ్ళిపోయినాక ఇంటికి వెళ్ళిపోయినాక వేరే తెలిసిన అంటే వాళ్ళకి ఇట్లా చెప్పిన, ఇట్లా అంటే అరే పిచ్చోనివా నువ్వు, శివరాత్రి రోజు నీకు ఒక నాగసాధు వచ్చి, ఆయన అఘోరణ సాధువు తెలియదు, నీకు శుద్రాక్ష ఇచ్చి కుంకుమ ఇస్తే నువ్వు వాడ పడేసి వస్తావు అని చెప్పి తిట్టింది. అంటే ఇదేంటి నాకు ఎందుకు జరిగింది అర్థం కావట్లేదు. ఇప్పుడు పడేసావా? చెట్టు మొదట్లో పెట్టి వచ్చేసిన. నీ అది ఆయన కలవడమే నీ అదృష్టం అనుకో. ఆయన కలవడము నీకు అలా ఇవ్వడము ఎంత అదృష్టమే, నీ అదృష్టం, నీ అదృష్టం నుంచి కలిసి. ఆ మానవులు అందరితో నీ కలవలేరు, వాళ్ళు అందరితో మాట్లాడలేరు. నీ తత్వాన్ని మంచితత్వాన్ని తెలుసుకొని దీని దగ్గర కావాల్సి వచ్చింది. అంటే నాకు ఒక పరీక్ష పెట్టినట్టుంది శివుడు. అది పరీక్ష, శివ పరీక్ష. అంటే అది అంటే నేను భయపడి అంటే ఆయన ఆయన అవతారం చూసి మరి ఆయన మంత్రి కొందరు అంటా ఉంటారు కదా, వాళ్ళకి అటువంటి మంత్ర తంత్రాలు అటువంటి ఉండవు. ఆయన ఏముండవు. హర మహాదేవ్ శంభో శంకర నామం చదువుకుని మొదలుపెట్టారు, వెళ్ళిపోయాడు అంతే. సో అంటే నీ యొక్క అదృష్టాన్ని పరీక్షించిన దేవుడు, ఆ అదృష్టాన్ని నువ్వు ఆడ కోల్పోయాను, నువ్వు అనవసరంగా అది వదిలేసినావు చెప్పి తిట్టిరు. తర్వాత తెలియక చేసి తప్పేం ఉండదు. సో అది నాకు ఒక జరిగింది అంటే పోయిన శివరాత్రిలో. ఇది మళ్ళీ ఒకసారి గట్టిగా ఉంటావులే కానీ అది దొరకాలి కదా, ఆ టైం కలిసి రావాలి మళ్ళీ అంతే. నాగసాధు అక్కడికి ఎందుకు వస్తాడు? కష్టం, నీ గురించే పంపిడు, అది నాకు తెలుసుకోలేకపోయాం అంతే. సో ఇటువంటి అద్భుతాలు మీ జీవితంలో ఏమన్నా జరిగితే కొన్ని మాతో పంచుకుంటారు? ఖచ్చితంగా జరిగిన అద్భుతాలు ఖచ్చితంగా పంచుకుంటాం కదా. ఏంటి జరిగిన అద్భుతాలు ఏంటి మీ ప్రయాణంలో? మా ప్రయాణంలో జరిగిన గురునామ స్మరణ మించిన మంత్రం లేదు. గురు మంత్రమే స్మరిస్తాం. చాలా అద్భుతాలు చూసి ఉంటాం, చాలా చెప్తే అవి శేషరి కనబడి నీకు చెప్పినవి కదా, నీకే తెలుస్తుంది దాని మహత్యం. అట్లా చాలా చాలా ఉన్నాయి, చెప్పుకుంటే చాలా చాలా ఉన్నాయి. ఎన్నో చూశాను. ఆయన చెప్పాను, ఇంతకుముందు చెప్పాను, మమన బాబా గురించి చెప్పలేదా నేను? పెద్ద అద్భుతమే కదా. గంగలో వెళ్ళిపోవడం, గుడ్డ వారేయడం, గుడ్డ మీద ప్రయాణం అయిపోవడం, ఇవన్నీ అద్భుతాలే కదా. ఎన్నో చూసినాం, చాలా చాలా చూసినాం ఆయన. ఓకే, ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు ఇక్కడ మందిరాన్ని నిర్మించారు, శివుడిని, అమ్మవారు, బాబా, సో అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, ఇంతమంది. సో ఇక్కడికి వచ్చినాక ఏమైనా మిరాకిల్స్ జరిగినాయా ఇదంతా ప్రతిష్టాపించినాక? చాలా జరిగినాయి నాన్న, చాలా జరిగినాయి. ఎవరు చెప్పారు? మీ అంతటా మీరే ప్రతిష్టాపించారా ఇంతమందిని? అసలు ఏంటని ఈ ప్రతిష్ఠించడం ఒక గురువు గారు మల్కెల్ గంగాధర స్వాముల వారు ఉంటారు, ఆయన హస్తం నుంచి ప్రతిష్ఠించారు. ఆయన ఆ ప్రతిష్ఠించే సమయం లోపల ఇది ఒక ఆయన చెప్పాడు, మల్కెల్ గంగాధర స్వాముల వారు బ్రహ్మచారి సమాధి తీసుకున్నారు కొద్ది రోజుల కిందని. ఆయనకు రుద్రాక్ష అభిషేకం చేసి వచ్చాడు పోయి ఎల్లెముంగల గురువుగా. ఆయన ఎల్లెముంగల శివుడు చెప్పాడు పోయి గురువుగారు చేసినని చేసి వచ్చాడు, వెళ్ళాడు. ఆయన ప్రతిష్ఠించే ముందు ఈ రోడ్డు లేదు, ఎక్కడ లేదు, ఇలా గుట్ట చుట్టూ రౌండ్ తిరుగుతూ ఆంజనేయ స్వామి వెంటకెళ్ళి కొండ ఎక్కుతూ వచ్చేసి, పెద్ద ముండ్లు అడవి కదా, చిన్న పందిరి వేసి చిన్నగా రేకులు చిన్నగా పెట్టినాం. ఫస్ట్ గర్భగుడి ఒక చిన్న పెట్టేసి లింగ ప్రతిష్ఠ చేసినాం అక్కడ అనమాట. దానిపైన గుడ్డను కప్పి 10 నిమిషాలు మౌనం గుడ్డను పట్టుకొని లింగాన్ని పట్టుకొని ఆ గురువు గారు అనమాట అని ప్రాణం పోసేసాడు. ఇక్కడ ప్రాణం పోస్తున్నాడు, ఇక్కడ ఏ నీళ్లు లేవు. ఒక నాగారం నుంచి ఒక దొరగారు ఉంటారు, ఆ ట్యాంకర్ ఇచ్చారు, నీళ్ళ ట్యాంకర్. ఆ ట్యాంకరు అట్లకి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి బోర్ నుంచి దింపుకొని వస్తుంటే పెద్ద చెడావది. 2 ఎడ్లు కట్టే బండ్ల మీద వచ్చేటి, ఫస్ట్ బండ్ల మీద తెచ్చి గుడి కట్టాను, నీళ్ళు ఎడ్ల బండ్ల మీద తెచ్చి గుడి కట్టాము. ఈసారి ట్యాంకర్ తీసుకొని వస్తుంది, ఎట్టు కాసు ఉంది బాట వస్తుంది. ఆ మీదికి వస్తూ బ్రేక్స్ ఎంటకు అయిపోయి ఎంట కురికి ఒక 10-20 ఫీట్ల కింద పడిపోయిన ట్రాక్టర్ ఈయన స్థాపన చేస్తాను. దాని మీద 6 మంది ఉన్నారు, ఒక్కరికి గింత ఇటువంటి అరికాలకు 3 నాటలే ట్రాక్టర్ పయ్యాలు మీద ఉన్నాయి.
అంతే. కిందికి బాడీ ఉన్నది, మీద పైలు తిరుగుతున్నాయి. అందరూ ఉన్నారు, ఎవరికి కావాల్సింది దెబ్బ తాకలే. గిట్లా ట్రాక్టర్ పడిపోయాను నీళ్ళది అంటున్నారు అందరూ. కింది అంతస్తులో పూరా మీది నుంచి కింది అంతస్తులో గురువుగారు చెప్పారు చుట్టూ ట్రాక్టర్ పడిపోయింది. హా బిడ్డ ఎవరికేం కాలేదు, ట్రాక్టర్ బోర పడిపోయాదు, అందరూ ఎక్కడెక్కడ దుంకేసారు 600. అంటే ప్రతిష్ట చేసే సమయంలో ప్రాణ అపాయం మొత్తం తప్పి ఆ బోలర పడ్డది, అందరు మిగిలిపోయారు. చూడండి ఎంత గండం తప్పిందిరా. ఇక్కడ వచ్చిన వారి గండాలు కూడా అట్లే తప్పిపోతాయి స్వామి చెప్పుకుంటారు. అదే జరుగుతుంది ఆయన నోటి వాక్. సూపర్. అదొకటి, అది జరుగుతుంది నిజమైనటువంటిది. రెండవది యాదగిరి గుట్ట తిరుపతి అవుతుంది బిడ్డ, ఇది యాదగిరి గుట్ట అవుతుంది బిడ్డ అని చెప్పి చూడంగా ఇప్పుడు యాదగిరి గుట్ట తిరుపతిలో అయిపోయింది కదా. మా గురువు వాక్ పొల్లు పోలేదు అనుకుంటాను, అందరూ వాళ్ళే ఎందరో ఉన్నారు. ఇది యాదగిరి గుట్ట అయితే అప్పటి వరకు యాదగిరి గుట్టలోకి అయిపోయింది కదా. చూడండి అన్ని గురువాక్కులు నిజమైన వాక్కులు ఉంటాయి, జరిగితే సాక్ష్యాలు. సో ఎట్లా అంటే ఈ ఒక మనిషి గురించి చూడగానే వారి గురించి ఎప్పుడు చనిపోతారు ఏంటి, వాళ్ళకి ఎటువంటి జబ్బు ఉంది కూడా చెప్పేంత శక్తులు ఎట్లొస్తాయి? ధ్యానం నుంచి, సర్వం ధ్యానమే. సర్వానికి ధ్యానం మూలం. యోగం నుంచి రోగం కనుగోగలుగుతాం, రోగాన్ని సర్వం. ఈ భోగములు ఉన్నాం కనుక రోగాలు వచ్చేస్తున్నాయి అంతే. సో మనిషి ఒక ధ్యానం చేస్తే సో మనశ్శాంతిగా ఉండొచ్చు, సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, సో ఇటువంటి కూడా తెలుసుకునే శక్తులు కూడా వస్తాయి. కేవలం ధ్యానమే. ధ్యానం ఒక్కటే మూలం. ధ్యానం మూలం జగత్కు, మొత్తం ధ్యానం మూలం. మెడిటేషన్ చేసేవారు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. మెడిటేషన్ ఆరోగ్యం గురించి పనిచేస్తుంది. అవును. ధ్యానం సర్వ సిద్ధాలకు ధ్యానం మూలం. సో ఇప్పుడు కూడా రెగ్యులర్గా చేస్తుంటారా టైం దొరికితే? ఎప్పుడు ధ్యానమే ఎక్కువ, నాకు రాత్రి మొత్తం ధ్యానమే ఎక్కువ అవసరం. ఓకే. చివరిగా ఖాళీ అయితే ఉంటుంది, రోజు మాట్లాడితే ఖాళీ అయితే కొద్దిగా దాన్ని నింపుతూ ఉండాలి కదా, తప్పదు కదా. అవును. ఓకే. ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు కదా, ఇంత ఓపికతో ఒక డాక్టర్ కూడా ఒక మహా అయితే 50 మంది పేషెంట్స్ చూస్తాడేమో నాకు తెలిసి. 500 మందికి పైగా ఇక్కడికి వస్తూ ఉంటారు రోజు. అసలు ఎట్లా మీకు ఓపిక? అంతమందితో మాట్లాడాలి, చూడాలి, చెప్పాలి, ఎటువంటి మందులు వేసుకోవాలో చెప్పాలి, మళ్ళీ వాళ్ళందరినీ చక్కగా చూసుకోవాలి, అందరినీ తిన్నారని అడుగుతారు, మళ్ళీ ఒక గంట సేపు బోధిస్తారు. ఈ ఓపిక అంతా ఎట్లా మీకు? అసలు ఒక రోజులో 500 మందికి పైగా భక్తులను చూడడం అనేది అసలు ఎట్లా సాధ్యమని? సాధ్యం కావాలి కదా. ఇప్పుడు ఒక తల్లికి 4-5 మంది పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ మాటలంతా ఖచ్చితంగా అందరు సమానంగా వినవలసిందే కదా. వీళ్ళకి వచ్చిన ఎంతమంది వచ్చినా ఒక్క రోజుల్లో అది మర్మాన పిల్లలతో సమానం అయిపోతుంది. రోజుకి వీల్లేదు అన్నమాట. ఖచ్చితంగా ఓపిక ఉండడమే ముఖ్యతరం. ఓపికగా లేనిది ఏం సాధించలేం కదా. స్థిరత్వం, నిశ్చలత్వం ఉండాలి మనసు ఎప్పుడు, అన్నీ సాధించవచ్చు. సో నిజంగా ఇదంతా నాకు తెలిసి అంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వ్యాపించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే నా అనుభవం కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా నేను చాలా బాధపడిన క్షణాలు కూడా ఉన్నాయి. ఒక హాస్పిటల్కి వెళ్తే 10 సార్లు తిప్పించుకుంటారు, ఆ వార్డుకి వెళ్ళి, ఈ వార్డుకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళని, అట్లా ఫ్లోర్లు దిగాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. అయినా ట్రీట్మెంట్ ప్రాపర్గా చేస్తారా అంటే అది లేదు. వైద్య నారాయణ ఆలం కూడా ఉంటుంది. చాలా నా అనుభవం నేను చెప్తున్నాను. నాకైతే చాలా బాధ వేసింది. నేను అంటే మా మదర్ని తీసుకొని అట్లా తిరిగినప్పుడు నాకు నిజంగా ఏంటి ఇది, వీళ్ళు ఎంత అంటే రూడ్గా ప్రవర్తించడం. ఒక పేషెంట్ వస్తే ఎంత హ్యాపీగా చూసుకోవాలి. ఈ ముఖ్యంగా అంటే నేను చెప్తున్న నా అనుభవం, గవర్నమెంట్ హాస్పిటల్స్, నిమ్స్ లాంటివి కూడా చాలా ఉన్నాయి. అడ్మిట్ చేసినప్పుడు ఒక పేషెంట్ని ఎంత హ్యాపీగా పలకరించాలి. అదే కదా వాళ్ళకు అంటే వచ్చిన వారిని మాట్లాడితే సగం రోగము. నువ్వు వచ్చిన పేషెంట్నే కసిరించుకుంటా ఉంటావు, ఇష్టం వచ్చినట్టు వెళ్ళు చూస్తాం కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అసలు నిజంగా వీళ్ళు డాక్టర్లా ఏంటని కూడా నాకు ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చింది. నా అనుభవం చెప్తున్నా, నాకు జరిగింది ఇది. రీసెంట్గా ఈ 3 నెలలు జరిగిన విషయం ఇది. నేను ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగలే, మొదటిసారిగా ఇన్నిసార్లు తిరిగాను 3 నెలల నుంచి హాస్పిటల్ ఉంటుంది. కానీ వచ్చిన భక్తులకంతా కోపం అనేది చనిపోవాలి ఎప్పుడు. కానీ ఒక వైద్యుని దగ్గర అయినా సరే పర్వాలేదు, ఒక గురువు దగ్గర అయినా పర్వాలేదు, ప్రతి ఒక్కరి దగ్గర కోపం మరణించాలి. అందరు డాక్టర్లు అన్నట్లే చాలామంది ఎవరైతే ప్రవర్తిస్తున్నారో అటువంటి డాక్టర్లకు చెప్తున్నాను నేను,
పేషెంట్ని మీరు ఎలాగైతే వచ్చినప్పుడు ఎంత మర్యాదపూర్వకంగా ఎంత సంతోషంగా పలకరించి వాళ్ళని బోధిస్తారో అటువంటి మాటలు చెప్పాలా డాక్టర్లు. మీకు ఏం కాదు, మేము ఉన్నాం, ధైర్యంగా ఉన్నా, ఓకే అమ్మ వచ్చి చూస్తా అని, లేట్ అయినా ఒక అరగంటలు వచ్చి చూస్తా అని చెప్పాలి. కానీ ఒక పేషెంట్ ఒక ఇబ్బందితో వచ్చినప్పుడు నువ్వు కసిరించుకుంటే ఏంటన్నట్టు అప్పుడే సగం మరణిస్తారు వాళ్ళు. ఎప్పుడైతే విసుగు చెందుతుందో కష్టం వాళ్ళకు దిగజారిపోతుంది కదా, వ్యాధి పెరిగిపోతుంది అనమాట. వచ్చిన వారికి అందరికీ కూడా వైద్యుడైనా ఒక ఋషి అయినా ఒక సాధువు అయినా అలా పలకరింపుతోటే సగం వరకు వ్యాధి ప్రయాణం దూరం అయిపోతుంది. సంతోషం లభిస్తుంది లోపల. దుఃఖమే రోగానికి కారణం కదా, వాళ్ళు విసిగించినప్పుడు దుఃఖం ఏర్పడుతుంది వాళ్ళకు, పాటలాడినప్పుడు సంతోషం ఏర్పడుతుంది. ఆ సంతోషం ఆయుష్ని పెంచేస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ గురుజీ. ఇది ఎపిసోడ్ 2 మీతోటి. నేను చెప్తున్నా కదా, గన్ని గంటలైనా కూడా మీతో సరిపోదు. మరో ఎపిసోడ్ 3లో కలుద్దాం. గురుదత్త. భారత్ మాత జై. Hello everyone guys, this is your Rahul Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. తెలుగు కబడ్డీ లీగ్. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu Kabaddi. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League.